భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు కోయ గురూజీ పి బ్రహ్మం రాజు గారు. ఆయనతో మాట్లాడి మనకున్న ప్రతి ప్రశ్నకి సమాధానం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఓకే, మనం రోజు చూసుకున్నట్లయితే రకరకాల సమస్యలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, దానికి పరిష్కారాలు ఏమిటి అనేవి చాలామంది జనాలకు తెలియటం లేదు. అందులో మొదటగా మనం చూసుకున్నట్లయితే అష్టదిగ్బంధనతో చాలామంది బాధపడుతున్నారు. అంటే అదొక రకమైన సమస్య, ఆ విధంగా చేస్తున్నారు, మమ్మల్ని అందులోకి నెట్టేస్తున్నారు అని చాలామంది అంటున్నారు. అసలు ఈ అష్టదిగ్బంధన అంటే ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. ఓం సమ్మక్క సారక్క తల్లి కనకదుర్గ కాళికాదేవి బ్రహ్మరాంబవి. అమ్మ, అష్టదిగ్బంధన అనేది చాలా కీలకమైన ప్రక్రియ. అది అష్టదిగ్బంధన అంటే ఒక కుటుంబంలో మనుషులందరూ ఒకరి మాట ఒకరి వినకుండా పోవడము. భార్య భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదు ఒక వ్యాపారం కావచ్చు, లేదంటే ఒక సంస్థ కావచ్చు, ఏదన్నా ఒక కార్యం కావచ్చు. వీటికి ప్రత్యేకంగా అష్టదిగ్బంధన అనే ఒక ప్రయత్నాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఇందులో ఈ అష్టదిగ్బంధన వల్ల కొంతమంది మానసికమైన బాధతో కొంతమంది కుంగిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనుషులు వాళ్ళ మాట వినేటట్టుకు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే చేసే వృత్తిని అష్టదిగ్బంధన చేసుకొని ఎదుగుదలకి ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. అందులో ఆదాయం మించిన ప్రయత్నాలు, తర్వాత అవతల వాడు చేసే విధానాన్ని మనం అష్టదిగ్బంధన చేసుకొని ఆ ఒక్క ప్రక్రియను మనం సాధించుకోవాలనే ఒక స్వార్థము ఇలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందులో అష్టదిగ్బంధంలో కావాల్సిన కీలకమైనది ఏమిట్రా అంటే, ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులందరూ ఒక మాట మీద నిలబడతాం. రెండోది, వాళ్ళు చేస్తున్న వృత్తి ధర్మాలు, వాళ్ళు ఏవేటి వృత్తిగా చేస్తున్నారో వాటిని వాళ్ళు సొంతంగా పరుచుకొని దాంట్లో విధానాన్ని పెంచుకోవడం అనేదే ఈ యొక్క అష్టదిగ్బంధన ప్రక్రియ. ఇందులో కొంతమంది వ్యాపారస్తులు చేసుకుంటారు, ఆదాయానికి ప్రయత్నించే ఒక విధానము, తర్వాత ఆ వ్యాపారం కావచ్చు, ఆ బిజినెస్ కావచ్చు, అది అభివృద్ధి చెందడానికి చేసుకునే అష్టదిగ్బంధన. ఇవి ఒక కుటుంబానికి, ఒక వ్యాపారానికి, ఒక కొంతమంది మనుషుల మాట వినకోకుండా పోయిన దానికి చేసుకునే ఒక ప్రక్రియ లాంటిది. ఇది చాలామందికి మంచిగానే వర్తిస్తుంది. చెడు కంటే మంచి చాలా మంచి తొందరలోనే అది వర్తిస్తుంది. ఆ మంచి అనే ఒక కార్యక్రమం అనేది తీసుకున్నప్పుడు ఈ అష్టదిగ్బంధన చేస్తే అది ఎటువంటిదైనా మనం సాధించుకునేంత శక్తి ఈ అష్టదిగ్బంధంలో ఉంది. దానివల్ల ఇటువంటి ప్రాబ్లాలు ఎవరికి ఉన్నా కూడా కంపల్సరిగా దీన్ని బట్టి ఆ అష్టదిగ్బంధన చేసుకో విధానం చేసుకోవచ్చు. అది తెలివితో చేయాలి. మనకి నోరు ఉన్నది కదా అని ఎట్టబడితే అట్టు చేసేది కాదు, ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదు. దానికి ఒక సమయం, సంధ్య, వేళ విశేషాన్ని బట్టి దాన్ని చేస్తే అవతల వాడు మన మాటని కాదనకూడదు. దాన్నే ప్రక్రియ, అష్టదిగ్బంధన ప్రక్రియ అంటారు. దీంట్లో ఎదుగుదలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకరు ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళని దాటుకొని ఇంకొక అడుగు ముందుకు వేయాలని ఒక ఆలోచన ఇప్పుడున్న సమాజంలో చాలామందికి ఉంది. అది ఎవరికి తెలియదు. కొంతమందికి ఈ అష్టదిగ్బంధన ఈ విధంగా ఉపయోగపడుతుంది కదా అని. కొంతమందికి అయితే తెలియకుండానే కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు, దీన్ని ఉపయోగపరచుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇది తెలియకుండా ఇది జరిగింది, దీన్ని తీసుకునే విధానం ఎట్లా అని తెలియకుండా బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లక్క కొంతమందికి మానసికంగా నలిగిపోతుంది. మరి అష్టదిగ్బంధన జరిగిందని ఏ విధంగా తెలుస్తుంది మనకి? ఈ అష్టదిగ్బంధన మనకి జరిగిందని తెలుసుకోవడం విధానం ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా ఒక కుటుంబాన్ని తీసుకోండి. ఆ కుటుంబంలో మన మాట, ఎవరి మాట, ఒక పెద్దల మాట పిల్లలు వినరు. దాన్ని ఏం చేస్తారంటే, పెళ్ళైనకు కూడా వాళ్ళు వాళ్ళ మాట చెల్లాలి అనే ఒక పంతాన్ని పట్టుకొని దాన్ని ఆలోచిస్తుంటారు. అది వాళ్ళ తరపు నుంచి చేసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మాట వినకూడదు. ఈ విధంగా చేస్తే ఆ ఇంట్లో కలగని విప్లవం అనేది లేస్తుంది. ఈ విధంగా ఆ అమ్మాయి చెప్పిన మాట వినడమో, అబ్బాయి చెప్పిన మాట వినకుండా పోవడమో ఇలాంటివి జరుగుతుంటాయి. అప్పుడు ఆ లక్షణాలను గుర్తించాలి. వీళ్ళకి ఏదో జరిగింది, దానివల్ల ఈ విధంగా మాట్లాడుతున్నారని ఒక ఆలోచన గుర్తించాలి. తర్వాత ఇందులో మనకి మంచి జరిగిందనే లక్షణాలు కొన్ని ఉంటాయి.
ఒక వ్యాపారానికి అష్టదిగ్బంధన చేస్తాం, ఒక బిజినెస్కి, ఒక స్థానానికి దాన్ని అష్టదిగ్బంధన చేసుకుంటే చుట్టుపక్కల ఉన్న చేయమైనా సరే ఆ దరిదాపుల్లోకి చేరదు. దాన్నే అష్టదిగ్బంధన ప్రయత్నం అంటారు. అప్పుడు అది మన స్వాధీనం చేసుకునే విధానం ఉంటుంది. దాని సమయం కూడా అది ఒక అమావాస్య గడియల్లో కానీ పౌర్ణమి, నిండు పౌర్ణమి ఉంటారు. పౌర్ణమి అంటే నిండు పౌర్ణమి ఉంటుంది. ఆ పౌర్ణమిని చేస్తే అది కంపల్సరిగా అది వర్తిస్తుంది. ఆ అష్టదిగ్బంధన ప్రయత్నం అనేది అది ఉత్పత్తిగా అవుతుంది. ఆ ప్రక్రియను మనం ముందుకు తీసుకెళ్తానికి కూడా చాలా వరకు బాగుంటుంది. అందులో కొంతమందికి నష్టపరిహారం జరిగిన వాళ్ళకు కూడా దాన్ని కూడా ఉపశాంతి చేసే విధానం ఉంది. అయితే ఈ అష్టదిగ్బంధంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. ఈ రెండింటిని గుర్తుంచుకోవాలి. ఈ రెండింటిని గుర్తుంచుకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది. చెడు జరిగిన దానికి ఏ విధంగా ఉంటుంది, మంచి జరిగిన దానికి ఏ విధంగా ఉంటుంది. వ్యాపారంలో చెడు జరిగినా కూడా కొన్ని లక్షణాలు, వెతుకుతున్న వ్యాపారం డౌన్ అయిపోవడం, అలాగ కొన్ని జరుగుతుంటాయి. ఇట్లా ఈ ప్రాబ్లాన్ని బట్టి ముందుకు పోతే మనం ఖచ్చితంగా దాన్ని మనం చేరుకొని ఆ ఒక్క ప్రక్రియను మనం స్వాధీనం చేసుకోవచ్చు. అది వ్యాపారం కావచ్చు, కుటుంబంలో ఉన్న మనసులు కావచ్చు, పెద్దల మాటలు వినుకోవడం కావచ్చు, వాళ్ళ మాటలు తీసేయకోకుండా ఒకటే మాట మీద నడిచే ఒక విధానాన్నే ఈ అష్టదిగ్బంధన ప్రక్రియ అంటారు. దీన్ని బట్టి మనం ఏదైనా సరే స్వాధీనం చేసుకోవచ్చు అనే ఒక సంకల్పాన్ని ఆ భగవంతుడు సాక్షిగా మనం చేయొచ్చు దీన్ని. కానీ ఇటువంటి సమస్యలు ఎవరికున్నా, ఇటువంటి మంచి కార్యక్రమం చేసుకోవాలనుకున్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఈ కనబడే నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరిగా మీకు దానికి తగ్గ ఫలితాన్ని మీకు అందిస్తాను. ఒకవేళ ఆ ప్రాబ్లం కానీ జరిగి ఉంటే దాని పరిష్కారము చేస్తాను. ఒక మంచి జరగడానికి దాని సరైన అష్టదిగ్బంధన సరైన పద్ధతిలో చేస్తే కంపల్సరిగా మీకు వర్తిస్తుందని. సర్వే జనా సుఖనో భవంతు. ఓం నమః శివాయ.